వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణ అభ్యర్థులకు మరియు ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వికలాంగుల వయోవృద్ధుల మహిళా శిశు సంక్షేమ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ మేడం దివ్యాంగ విద్యార్థులకు అన్యాయం జరిగిందని ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీ దివ్యాంగ జేఏసీ నాయకుడు చంద్రశేఖర్ యాదవ్, వాంకుడోతు లాలు సింగ్, లక్ష్మారెడ్డి, లక్ష్మణ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయ అభ్యర్థులు, దివ్యాంగ సోదరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారత వికలాంగుల ఫెడరేషన్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ముందుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే స్పెషల్ మీడియా అభ్యర్థులకు మరి డిఎస్సీ నియామకాల్లో జరిగినటువంటి అన్యాయం మీద ఏర్పాటు చేసినటువంటి ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి జర్నలిస్టు సోదరులందరికీ కూడా మా వికలాంగుల సమాజం పక్షాన, స్పెషల్ మీడియా అభ్యర్థుల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 2024లో ఏదైతే నిర్వహించినటువంటి డిఎస్సీ ఎగ్జామ్ ఉందో ఆ డిఎస్సీ ఎగ్జామ్లో ఈ స్పెషల్ మీడియా అభ్యర్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఆ అన్యాయానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి డిఎస్సీ ఎగ్జామ్లో స్పెషల్ మీడియా అభ్యర్థులకు 727 పోస్టులు ఫిలప్ చేయాల్సిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఆ పోస్టులు ఫిలప్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా 727 పోస్టులు ఫిలప్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 220 పోస్టులను మాత్రమే ఫిలప్ చేసి కేవలం అంటే 30% మాత్రమే రిక్రూట్మెంట్ చేసి సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ఏమో ప్రత్యేక విద్యా అవసరాలు ఉన్నటువంటి పిల్లలు, అంటే ప్రత్యేక విద్యా అవసరాలు ఉన్నటువంటి పిల్లలు అంటే ఎవరంటే వికలాంగులు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ కోసం ఈ స్పెషల్ మీడియా అభ్యర్థులు కోర్సు ఎవరైతే చేస్తూ ఉంటారో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు వీళ్ళ నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఉన్నది, సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ఉన్నవి. ఏమంటే 100% కూడా ఈ స్పెషల్ మీడియా అభ్యర్థులను రిక్రూట్మెంట్ చేయాలి, ఖచ్చితంగా 100% వాళ్ళను రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక తొలిసారి నిర్వహించినటువంటి డిఎస్సీలోనే సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం మరి దొంగలు దొక్కటం కొంత మా వికలాంగుల సమాజాన్ని, ముఖ్యంగా ఈ స్పెషల్ మీడియా అభ్యర్థులకు కొంత బాధ కలిగించినటువంటి విషయం. ముఖ్యంగా 2016 ఆర్పిఐ వికలాంగుల చట్టం కూడా ఏం చెప్తున్నదంటే వికలాంగుల విద్యలో కానివ్వండి, రాజకీయ రంగాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా వాళ్ళ జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కానీ అదేవిధంగా ఏ రంగంలో అయినా రిజర్వేషన్ ఫలాలు ఉండాలని చెప్పేసి 2016 వికలాంగుల హక్కుల చట్టం చెప్తున్నది. ఆ చట్టం ప్రాతిపదికన కూడా ప్రతి పాఠశాలలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా స్కూల్, అది ప్రైమరీ స్కూల్ అయినా మరి ప్రాథమిక పాఠశాలైనా ఉన్నత పాఠశాలైనా కానీ ఆ పాఠశాలలో మరి 2 టీచర్లు వికలాంగులకు సంబంధించి ఎవరైతే ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి 2 ఉపాధ్యాయులు ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు 2016 వికలాంగుల హక్కుల చట్టం నిబంధనలు కూడా చెప్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలు కూడా పరిగణలోకి తీసుకోకుండా మరి మొన్న జరిగినటువంటి రిక్రూట్మెంట్ లో 100% స్పెషల్ మీడియా అభ్యర్థులకు రిక్రూట్మెంట్ చేయాల్సినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30% మాత్రమే రిక్రూట్మెంట్ చేసి ఇంకా 507 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. రిక్రూట్మెంట్ చేయకుండా 507 పోస్టులు కూడా ఇవి ప్రమోషన్ల రూపంలో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అయితే మేము ఒకటే అడుగుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం వికలాంగుల సంఘాల పక్షాలు కూడా. ఎందుకంటే ఈ స్పెషల్ మీడియా అభ్యర్థులు బోధించేది మా వికలాంగుల సమాజానికి సంబంధించినటువంటి పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మన ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు మీరు వచ్చినాక ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు. మరి ఆ ఉద్యోగాలు కల్పించేటటువంటి భాగంలోనే ఈ స్పెషల్ మీడియా అభ్యర్థులు ఎవరికి బోధిస్తున్నారు? వికలాంగుల సమాజానికి సంబంధించినటువంటి పిల్లలకు బోధిస్తున్నారు. ఇలా ఉపాధ్యాయ కొత్త స్పెషల్ మీడియా అభ్యర్థులకు ఉన్నది. ఏ పాఠశాలలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఏ పాఠశాలలో కూడా స్పెషల్ మీడియా అభ్యర్థులకు సంబంధించి బోధించే ఉపాధ్యాయులు లేని వారు. అంటే గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏమో ప్రతి పాఠశాలలో మరి ప్రైవేట్ స్కూల్లో కానివ్వండి, ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో కంపల్సరీ టీచర్లు ఉండాలని చెప్పేసి 2 టీచర్లు స్పెషల్ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్ చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో నియామకాలలో 30%
100% రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30% రిక్రూట్మెంట్ ఇవ్వడం వల్ల స్పెషల్ బీడీ అభ్యర్థులు నష్టపోయారు కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మీడియా సాక్షిగా మీ అందరం కూడా ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా కోరేది ఏంటంటే 100% సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనికి సంబంధించి కూడా అనేక సందర్భాలలో కూడా ఇక్కడ ఇప్పుడు విద్యాశాఖ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉన్నటువంటి మన నికోలస్ సార్ ఎడ్ల నవీన్ నికోలస్ సార్ కూడా ప్రకటన కూడా విడుదల చేసింది. ఒక ప్రభుత్వ పాఠశాలలోనే కాదు ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు ఉండాలని చెప్పేసి తెలంగాణ మరి విద్యాశాఖ సంబంధించినటువంటి డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నవీన్ నికోలస్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అయినా అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలనైనా వికలాంగుల హక్కుల చట్టం 2016 నుంచి అయినా సరే ఈ నియామకాలు జరపాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రమోషన్లకు 500 తీసింది, కానీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉండి మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ మీరు ప్రమోషన్ల పేరుతోని చదివే జీవితంగా వికలాంగుల పిల్లలకు బోధించాలనేటువంటి ఒక సంకల్పంతో వచ్చినటువంటి విద్యార్థుల జీవితాలతో కొంత ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం. వాళ్ళు ఎగ్జామ్ రాశారు, మెరుగు వచ్చింది, స్కోర్ ఉన్నది, అన్ని ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోవడం అనేటటువంటి బాధాకరం. ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, మేము అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ పడదామంటున్నారు. అక్కడ 100% రిక్రూట్మెంట్ ఈ స్పెషల్ బీడీ అభ్యర్థులకు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 100% 70% రిక్రూట్మెంట్ చేసి 30% ప్రమోషన్లు ఇచ్చారు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో మీరేం చేశారనంటే 70% ప్రమోషన్ నుంచి 30% రిక్రూట్మెంట్ చేయడం వల్ల అర్హత ఉండి ఎగ్జామ్ రాసి కష్టపడి చదివి ఇలా ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ విషయం మీద. ఇది దాదాపు ఎగ్జామ్ జరిగిన నాటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము లేఖ రూపంలో విజ్ఞప్తి చేసిన వారికి వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల అనేక సార్లు వాళ్ళు కలవాలని ప్రయత్నం చేసినా కానీ అక్కడ వాళ్ళు కలవని పరిస్థితుల్లో కూడా వాళ్ళకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి మంత్రివర్యులు పెద్దలు సీతక్క గారిని కూడా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారిని కూడా కలిసి మెమోరాండం సమర్పించడం జరిగింది. అదేవిధంగా సీతక్క గారినే కాదు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గుర్ర వెంకటేశ్వర గారిని కూడా కలవడం జరిగింది. అడిషనల్ డైరెక్టర్ మరి లింగయ్య గారిని కూడా కలవడం జరిగింది. అందరూ కూడా కలిసి విజ్ఞప్తి చేసినాక కూడా రాష్ట్ర ప్రభుత్వం నేటికి కూడా ఈ నియామకాల మీద చర్యలు తీసుకోకపోవడం కొంత బాధ కనిపిస్తుంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ స్పెషల్ బీడీ అభ్యర్థులు వికలాంగుల పిల్లలకు బోధిస్తారు కాబట్టి ఇప్పటికే బతుకుజీవుడు అంటూ పాఠశాల మెట్లెక్కలేనటువంటి మా వికలాంగులకు స్పెషల్ బీడీ టీచర్లు కొంత చేయూతనిచ్చి మేము చదువుకోవడానికి మమ్మల్ని విద్యారంగంలో ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఉపయోగపడతారు. కాబట్టి 100% సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఈ నియామకాలు చేపట్టి ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఈ ప్రమోషన్ల కంటే ముందే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసి వాళ్ళు ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇది మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఎందుకంటే వికలాంగుల విద్యార్థులకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు లేకపోవడం అనేది కొంత బాధ కలిగించేటటువంటి విషయం. సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ఉంది, ప్రతి పాఠశాలలో కూడా తెలంగాణలో ఉన్న ప్రతి పాఠశాలలో అది చిన్న స్కూల్ అయినా పెద్ద స్కూల్ అయినా కానీ వికలాంగుల పిల్లలకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు కంపల్సరీ ఒకటి ఉండాలి. అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో పెద్దవాళ్ళ ఒకరు చిన్నబడిలో ఒకరు అనేటటువంటి విధంగా ప్రతి పాఠశాలలో ఉండాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం మరి ఆ విధంగా నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఈ స్పెషల్ మా వికలాంగులకు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దయచేసి మా పిల్లలకు ఇబ్బంది కలగకుండా మీరు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ స్పెషల్ బీడీ కోర్స్ చేసిన వాళ్ళని కూడా దాదాపు 10 మంది వికలాంగులు ఉన్నారు. 100 మంది వాళ్ళ ఎగ్జామ్ క్వాలిఫై ఉంటే అందులో 10 మంది ఉన్నారు. ఇవాళ ఏం చేస్తున్నారంటే మన ఒక చట్టం తీసుకొచ్చారు సుప్రీంకోర్టు అనేటువంటి 100% రిక్రూట్మెంట్ అంటే 100% వాస్తవంగా ఇప్పుడున్నటువంటి ఈ నియామకాలలో 100% కూడా వికలాంగుల రిజర్వేషన్ అనేటటువంటి కన్వర్ట్ అవుతుంది. అర్జెంటల్ అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చారు గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ. ఆ అర్జెంటల్ సిస్టమ్ ఫాలో కావడం వల్ల ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు రిజర్వేషన్ లేకుండా పోతుంది. మనకు ఉద్యోగ రంగంలో 4% రిజర్వేషన్ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ ఆ గవర్నమెంట్ ఈ అర్జెంటల్ సిస్టమ్ తీసుకురావడం వల్ల ఓపెన్ కేటగిరీలో ఎవరైనా మా వికలాంగులు జాబ్ కొట్టారనుకో మాకు మా రిజర్వేషన్ కోటాలో ఉద్యోగ అవకాశం లేకుండా పోతుంది. ఎందుకు సార్ అని అంటే ఆల్రెడీ ఓపెన్ కోటాలో మీ వికలాంగులు వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. దానివల్ల మేము ఎగ్జామ్ రాసి మాకున్న రిజర్వేషన్ కూడా ఇలా కన్వర్ట్ అయిపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అందరూ ఆలోచన చేయాలి. ఏది మా వేదన? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి మేమందరం కూడా ఆశీర్వదించి నీకు అవకాశం ఇచ్చాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. అసలు వికలాంగుల రిజర్వేషన్ లేకుండా పోయింది అలా చట్టం. ఈ అర్జెంటల్ అనేటటువంటి తీసుకొచ్చినటువంటి సిస్టమ్ వల్ల 100% మాకున్నటువంటి 4% రిజర్వేషన్ కూడా ఇచ్చేశారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ అర్జెంటల్ వ్యవస్థ రద్దు చేయాలి. వికలాంగుల రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీలో ఎంతమంది వికలాంగులు ఉన్నా కానీ వికలాంగుల రిజర్వేషన్ కోటాలో వికలాంగులను నియమించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వము తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ప్రత్యేక ఉపాధ్యాయ నియామకంలో చాలా అన్యాయం
మేరకు ఈ అంశం మీద తెలంగాణ రాష్ట్ర వయోవృద్ధుల వికలాంగ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అనిత రామచంద్రన్ మేడం గారికి కలవడం జరిగింది. కలిసి మా సమస్యను మేడం గారికి చెప్పడం జరిగింది. అయితే తెలంగాణలో మొట్టమొదటిగా వచ్చినటువంటి నోటిఫికేషన్లో 1723 పోస్టులు అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇవ్వడం జరిగింది. 1723 పోస్టుల్లో 797 పోస్టులు ఎస్జిటి 3వ తరగతి నుంచి 5వ తరగతి చెప్పేటువంటి పిల్లలకు 100% పూర్తి చేయడం జరిగింది నియామకము. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ 727 పోస్టులు కేటాయించినటువంటి 727 పోస్టులో 70% ప్రమోషన్ కింద 507 పోస్టులు చేయడం జరిగింది. అదేవిధంగా రిక్రూట్మెంట్ కోసం 30% 220 పోస్టులు చేశారు. అయితే ఇందులో చాలా అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు 18,000 పైచిన్నటువంటి పిల్లలకు విద్య కోసము 1023 పోస్టులు కేటాయిస్తే అందులో 1,016 పోస్టులు మాత్రమే నియమించారు. మిగతా 507 పోస్టులు అలాగే ఉన్నాయి. కాబట్టి ఆ పోస్టులు గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పోస్టులు కేటాయిస్తే దాదాపు 6,315 మంది సిడబ్ల్యూఎస్ దివ్యాంగ ప్రత్యేక అవసరం గల పిల్లలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి త్వరితగతిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యామండలి ఉన్నత అధికారులు కూడా ఈ యొక్క అంశాన్ని త్వరితగతిన సాల్వ్ చేసి మా దివ్యాంగ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో దివ్యాంగులకు విద్యను అందించే దిశగా కృషి చేయాల్సినటువంటి ప్రజాప్రభుత్వము ఇలా వికలాంగులకు విద్య దూరం కాబోతుంది. అదే దూరం కాబోవడానికి కారణం ఏంటంటే నియామకాలు సరిగా చేయకపోవడమే. నియామకాలు సరిగా చేసి దివ్యాంగులకు నాణ్యమైన విద్య అంతా ఉంటుంది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇలా మా కోసం ఒక సాధారణ వ్యక్తి ప్రత్యేక శిక్షణ ఒక ఆర్సీఐ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫైడ్ ధృవీకరణ పత్రం పొందినటువంటి ఒక నార్మల్ వ్యక్తి మా కోసం 2 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని మరొక సంవత్సరం ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని కష్టపడి వచ్చినటువంటి వాళ్ళకి ఇలా ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి. అంటే ఒక నార్మల్ పర్సన్కి ఒక మనిషి 35 మంది చెప్పగలుగుతాడు. కానీ ప్రత్యేక అవసరాల పిల్లలకు ఒక్కరు కూడా చెప్పడం కష్టం. ఒక్క టీచర్ ఒక్కరికి చెప్పడం కూడా కష్టం. కానీ ఈ యొక్క తెలంగాణలో 15,020 పోస్టులు 100% పూర్తి చేయాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా 727 పోస్టులు త్వరితగతిన 100% పూర్తి చేయాలని చెప్పేసి వికలాంగుల పక్షాన, వికలాంగుల విద్యార్థుల పక్షాన, ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రిని, అదేవిధంగా తెలంగాణ విద్యాశాఖని చేతులెత్తి అన్నం పెట్టి చెప్తా ఉన్నాము. ఇది తక్షణమే ఒక నియామకాన్ని 100% పూర్తి చేయాలి. పక్క రాష్ట్రంలో 70% చేశారు, సంవత్సరం కింద 30% చేశారు. పక్క రాష్ట్రంలో ఏ రకం చేసిన ఇక్కడ కూడా అలా చేయండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. నాతో పాటు కూడా మా భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ అన్న, అదేవిధంగా మా లక్ష్మణ్, లాల్ సింగ్, లక్ష్మారెడ్డి, మా దివ్యాంగ సహోదరులు అందరూ అభేద రామసింగ్ అన్న వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు అనిత రామచంద్రన్ మేడం గారిని కలిసి మా బాధలు చెప్పుకొని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి విద్యా రంగాల్లో ప్రతి రంగాల్లో కూడా అవకాశాలు కల్పించాలి. మా రిజర్వేషన్లు మాకు ఉండాలి. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం కూడా ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ 2016 చట్టం ప్రకారం కూడా ప్రతి స్కూల్లో కూడా ఒక వికలాంగులు చెప్పేటువంటి టీచర్లు ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినా కూడా ఆదేశాలను తుంగలో పెట్టారు. ఇలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రజనీష్ కుమార్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దాన్ని కూడా ఉల్లంఘిస్తూ ఇలా తెలంగాణలో ఇలా వికలాంగులకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణమే నియామకాన్ని 100% పూర్తి చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.